ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎలాంటి దువాలు చదవాలి? ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆరోగ్యం బాలేక బాధపడుతున్నారు. తిరగని హాస్పిటల్ లేవు. హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు. ఈ వీడియోలో నేను ఆరోగ్యం బాలేనప్పుడు ఎలాంటి దువాలు చదవాలో తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. अस्सलाम वालेकुम వరహమతుల్లాహి వబరకాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. బీమారీ మే కౌన్సి కౌన్సి దువాయం పడ్నా హై. ప్రాపంచికంగా అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఆరోగ్యం బాలేనప్పుడు దువాలు చదవరు. ఎందుకంటే దువాల మీద నమ్మకం లేదు చాలా మందికి. దువా అనేది ఒక అద్భుతమైన ఆయుధం. దువా అనేది వెపన్ ఆఫ్ ద బిలీవర్. దువా ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఎవరైతే అల్లా మీద విశ్వాసంతో, అల్లా మీద దృఢమైన నమ్మకంతో దువా చేస్తాడో మన జీవితంలో అద్భుతాలు చూస్తాం. పెద్ద పెద్ద రోగాలకి స్వస్థత లభిస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఆరోగ్యం బాగలేనప్పుడు ఎలాంటి దువాలు చదవాలో తెలుసుకుందాం. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 3515. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. దువా అనేది అవతరించని ఆపదకు కూడా పనిచేస్తుంది. దువా అనేది ప్రస్తుతం ఉన్న సమస్యకి, రాబోయే సమస్య కూడా పనిచేస్తుందని ప్రవక్త వారు తెలియజేశారు. ఓ అల్లా దాసులారా, మీరు మీపై దువాని తప్పనిసరి చేసుకోండి, ఎల్లప్పుడూ దువా చేస్తూ ఉండండి అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు 1400 సంవత్సరాల ముందే తెలియజేశారు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5743. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యాధిగ్రస్తుని దగ్గరికి వెళ్ళినప్పుడు అతని మీద చేయి పెట్టి ఈ దువా చదివేవారు. అల్లాహుమ్మ రబ్బన్నాస్ అద్హి బిల్ బాస్ అషాఫిహి వ అంత షాఫీ లా షిఫా ఇల్లా షిఫావుక షిఫావున్ లా యుగాదిరు సకమా. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే అతని మీద చేయి పెట్టి ఈ దువా చదవండి. ఈ దువా చాలా పవర్ఫుల్. ఈ దువా యొక్క అర్థం ఏంటంటే, ఓ మానవులను పోషించేవాడా, మానవుల ప్రభువా, ఇతని యొక్క బాధను దూరం చెయ్యి, ఇతనికి స్వస్థతను ప్రసాదించు. నువ్వు మాత్రమే స్వస్థతను ప్రసాదించేవాడివి, నువ్వు తప్ప మరెవరూ స్వస్థతను ఇవ్వలేరు. ఇతనికి ఎలాంటి స్వస్థతను ప్రసాదిస్తావంటే ఇక ఇతనికి ఎలాంటి వ్యాధి కూడా మిగిలి ఉండకూడదు. కాబట్టి తప్పకుండా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ హాస్పిటల్కి వెళ్తూనే ఈ దువా కూడా తప్పకుండా చదవండి. ఓన్లీ దువాలు చదువుకోమని ఇస్లాం ఎక్కడ చెప్పలేదు. మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలా, దువా కూడా చదవాలి. దవా మరియు దువా. అదేవిధంగా ఎవరికైనా ఎక్కడైనా నొప్పి ఉన్నా, తలనొప్పి ఉన్నా, నడువు నొప్పి ఉన్నా, భుజం నొప్పి ఉన్నా, శరీరంలో ఎక్కడైనా విపరీతమైన నొప్పి ఉన్నప్పుడు నొప్పి ఉన్న చోట చేయి పెట్టి 3 సార్లు బిస్మిల్లా అని చదవాలి. ఆ తర్వాత 7 సార్లు ఈ దువా చదవాలి. ఔజు బిల్లాహి వా కుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వా ఉహాదిరు. ఈ దువా సహీ ముస్లిం హదీస్ నెంబర్ 5357లో ఉంది. అదేవిధంగా మరొక పవర్ఫుల్ దువా, దీన్ని దమ్మే జిబ్రయిల్ అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆరోగ్యం బాగలేనప్పుడు జిబ్రయిల్ అలైహిస్సలాం వారు వచ్చి ఈ దువాని చదివి ప్రవక్త వారి మీద దమ్ చేశారు. ఈ దువా చాలా పవర్ఫుల్. ఈ దువా సహీ ముస్లిం హదీస్ నెంబర్ 5700లో ఉంది. బిస్మిల్లాహి అర్కీక మిన్ కుల్లి షైన్ యుదీక మిన్ షర్రి కుల్లి నఫ్సిన్ ఔ ఐని హాసిదిన్ అల్లాహు యష్ఫీక బిస్మిల్లాహి అర్కీక. ఈ దువా ఎవరికైతే బాగలేదో, ఆరోగ్యం బాగాలేదో వారి మీద చదివి దమ్ చేయండి. మరొక పవర్ఫుల్ దువా ఏంటంటే, ఎవరైతే వెంటిలేటర్ మీద ఉన్నారో, సీరియస్ కండిషన్లో ఉన్నారో అలాంటి వారి మీద ఈ దువా చదివి దమ్ చేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒకవేళ అతను కానీ చావు రాసి పెట్టుకున్నా ఉంటే అల్లా తప్పకుండా స్వస్థత ఇస్తాడు ఈ దువా ద్వారా. నేను చెప్పబోయే ఈ దువా 7 సార్లు చదివి అతని మీద దమ్ చేయండి. అస్ అలుల్లాహిల్ అజీం రబ్బుల్ అర్షిల్ అజీం ఐ యష్ఫియక. ఈ హదీస్ సునన్ తిర్మిజీ హదీస్ నెంబర్ 2083లో ఉంది. ఇంకా వేరే వేరే దువాలు కూడా ఉన్నాయి, మీకు హిస్నుల్ ముస్లింలో లభిస్తాయి. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేస్తూ తప్పకుండా దువాలు కూడా చదవండి. దువాల ద్వారా అద్భుతాలు జరుగుతాయి. అదేవిధంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదు వారు ఎక్కువగా అస్తగ్ఫార్ చదువుతూ ఉండాలి. ఓ అల్లా నన్ను క్షమించని చెప్పి తౌబా చేసుకుంటూ ఉండాలి. ప్రవక్త వారి యొక్క సున్నత్ అయినటువంటి తల్బినాను కూడా తప్పకుండా ఉపయోగించండి. తల్బినా వల్ల చాలా అద్భుతమైన లాభాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తల్బినా అనేది వ్యాధిగ్రస్తున్న హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది, అదేవిధంగా విచారం దూరం చేస్తుందని చెప్పి ప్రవక్త వారు చెప్పారు. తల్బినా స్త్రీల కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ పిల్లలు ఎవరైతే సరిగా తినడం లేదో, ఆకలి అవ్వడం లేదో, ఎత్తు పెరగడం లేదో, బరువు పెరగడం లేదో అలాంటి వారికి తల్బినా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తల్బినా ద్వారా బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ అని దూరం అవుతుంది. ఎవరికైతే మలబద్ధకం, అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి వారికి కూడా తల్బినా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. న్యాచురల్తో తయారు చేసిన తల్బినా మా దగ్గర అందుబాటులో ఉంది. కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా తల్బినా ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి. తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన ఔషధం జంజం నీళ్లు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. జంజం నీరు వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయి. ఎందుకంటే జంజం నీరులో స్వస్థత ఉంది. చాలామంది పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడేవారు ఈ జంజం నీరు రెగ్యులర్గా తాగడం వల్ల ఎన్నో వ్యాధులు నయమయ్యాయి. జంజం నీరు అనేది ఒక అద్భుతం, మిరాకిల్. మీరు ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు. తప్పకుండా జంజం నీరు కూడా తాగే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే మీ ఇంటి వద్దకే పంపించబడను తక్కువ ధరలో. మీకు స్వచ్ఛమైన జంజం నీరు ఏదైతే మక్కాల్లో లభిస్తుందో అవి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి.
ఈ వీడియోని తప్పకుండా మీ బంధుమిత్రులకి, స్నేహితులకి, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్.